నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ప్రత్యేక హోదా అంశంలో తల్లి లాంటి ఆంధ్రప్రదేశ్కి కుటుంబంలో తనకు జగన్ వెన్నుపోటు పొడిచారని షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్ రెడ్డి 420 లేనని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను అంటూ షర్మిల భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అసెంబ్లీ లోక్సభ ఆశావహులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక హోదా ప్రతిజ్ఞా సభలో షర్మిల పాల్గొన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం కట్టుబడి ఉంటామంటూ అందరితో ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్ర విభజన పూర్తయి 10 సంవత్సరాలు కావస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీకి న్యాయం చేయలేకపోయాయని షర్మిల విమర్శించారు. విభజన హామీలు ప్రత్యేక హోదా పూర్తి కావడంతో ఏపీకి 12 లక్షల కోట్ల నుంచి 15 లక్షల కోట్ల మేర నష్టం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రానికి ఇంత అన్యాయం చేస్తే ఎవరూ పోరాటం చేయడం లేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా అంశాన్ని మర్చిపోయేలా ఇప్పుడు జగన్ సర్కార్ చేశారని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఇదేం కర్మ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఒక్క ఎంపీ ఎమ్మెల్యే సీటు గెలవకపోయినా రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీయే పాలిస్తుందని షర్మిల అన్నారు. ఒక్క రాజధానికే దిక్కులేదు గాని 3 రాజధానులు కడతారట అంటూ జగన్ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు షర్మిల. ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదని, పోలవరం పూర్తి కాలేదని, రైల్వే జోన్ లేదు అంటూ గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఇన్నేళ్లలో విభజన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదు అన్నారు. ప్రత్యేక హోదాయే ఏపీకి ఊపిరని, ఉద్యమాలు జరగకపోతే ప్రత్యేక హోదా వచ్చే పరిస్థితే లేదు అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ మిలిటెంట్ పద్ధతిలో పోరాడుతుందని షర్మిల స్పష్టం చేశారు.